ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని జగన్ ప్రెస్ మీట్లో ఓ జాబితా ప్రకటించారు. ఆ జాబితాలో ఆయనకే చెందిన భారతీ సిమెంట్స్ ఉంది. ఆ జాబితా చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ కంపెనీలన్నీ జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడుల పేరుతో ఏపీలో ఆస్తులు ఆక్రమించుకుంటాయి. జగన్ అధికారంలో లేకపోతే వాటిని దగ్గర పెట్టుబడులకు డబ్బులుండవు. అయితే అనూహ్యంగా జగన్ ఆ జాబితాలో భారతీ సిమెంట్స్ను చేర్చడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం వేధిస్తున్నందుకు తమ సంస్థను కూడా తరలిస్తామని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం ఏ విషయంలో వేధించింది అంటే అక్రమంగా ఆయన కేటాయింపు చేసుకున్న, స్వాధీనం చేసుకున్న లీజుల గురించి నోటీసులు ఇచ్చినందుకు వేధింపులు అంటున్నారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన కుటుంబ సంస్థల నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల విలువైన గనులను కట్టబెట్టుకున్నారని ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. భారతీ సిమెంట్స్ కు కేటాయించిన లీజుల్లో నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆ లీజులను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. భారతీ సిమెంట్స్ అసలు పేరు భారతీ సిమెంట్స్ కాదు, రఘురామ్ సిమెంట్స్. వైఎస్ సీఎం అయ్యాక దాన్ని జగన్ కొనుగోలు చేశారు. రఘురామ్ సిమెంట్స్ కంపెనీనే సున్నపురాయి లీజుల ద్వారా ఉన్నాయి. భారతీ సిమెంట్స్ గా మారిన తర్వాత ఆ లీజుల్ని కూడా కంపెనీ వాడేసుకుంటోంది. కేంద్ర గనుల విషయంలో చాలా స్పష్టమైన పాలసీ తీసుకుంది. ఒక కంపెనీ పేరుతో లీజుకు తీసుకుని మరొకరు ఆ కంపెనీలో టేకోవర్ చేసే లీజులు చెల్లవని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దరఖాస్తులు చేసుకుని ఉన్నవారే అవి ల్యాప్స్ అవుతాయని స్పష్టం చేసింది. దీంతో భారతీయ సిమెంట్స్ లీజులు గందరగోళంలో పడ్డాయి.